ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అది ఏ కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ సందర్భంగా పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయం ఎలా ఉండబోతుందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5. ఎంతైతే అవసరాలు ఉన్నాయో మీరు అంతే సంపాదించబోతున్నారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించాలి. షేర్లు, సెన్సెక్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో అన్నిండా ముందుకెళ్ళాలని చెప్పి మీ ఇంటెన్షన్ మంచిదే. కాకపోతే నాకు కుటుంబ ఖర్చులు ఉన్నాయి, నాకు మెయింటెనెన్స్ వ్యవహారాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కుటుంబం అంతా నా మీద ఆధారపడి ఉంటుంది, నా సంపాదన లేకపోతే నేనేం చేయలేను అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఆలోచన విధానం కరెక్టే. కాలం కలిసి రానప్పుడు, అనుకూలంగా లేనప్పుడు మీరు ఆవేశాలకు వెళ్ళి అనర్థమైన నిర్ణయాలు తీసుకొని సమయపాలన లేనటువంటి తిండి, నిద్రలేని రాత్రులు గడపడం వలన ఏమవుతుంది? మీకు మొట్టమొదట అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు. ఎందుకనగా అర్ధాష్టమ శని సంచార స్థితి ప్రవేశించడం వలన, తృతీయంలో రాహు ఉండడం వలన తల్లిదండ్రులతో విభేదాలు, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, భార్యాపిల్లలతో అనేక మంది నీ దగ్గర సమయం ఉన్నప్పుడు, ఓపిక శక్తి ఉన్నప్పుడు నీ దగ్గర సంపదనం అందరికీ ఖర్చు పెట్టావు. కానీ నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు ఫోన్ చేసి బాగున్నావని అడిగే మానవుడు కూడా మనిషికి కనుమరుగవుతాడు. అంటే సొసైటీ నేచర్ అంతే. బెల్లం ఉన్న చోటికి ఈగలు ఎలా వస్తాయో డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గర జనాలు ఉంటారు. ఒక్కసారిగా నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు అనారోగ్యం పాలవైపోయావు, నీకు జనాల అవసరం ఉంది, భార్య పిల్లలతో అవసరం ఉందని నీకన్నా ముందుగా వాళ్ళే పసిగట్టి నేను ఫోన్ బ్లాక్ చేయడం కానీ, నీతో అంటి ముట్టినట్టు వ్యవహరించడం కానీ, నువ్వు మాట్లాడితే ఎక్కువ డబ్బులు అడుగుతావో అని చెప్పి పరిస్థితులు ఉండడం వలన మిమ్మల్ని వాళ్ళు ఇవ్వకపోగా మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే పరిస్థితి అవుతుంది. కనుక మన పెద్దవారు చెప్తుంటారు, వయస్సులోనైనా కాలంలోనైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి. చక్క పెట్టలేకపోయావు కనుక బంధుత్వం అని, ప్రేమానురాగాలని అనే దానికి నువ్వు పెద్దపీట వేసినను భార్య అయినా, అందుకే మన పెద్దవారు చెప్తారు, భార్య గడప దాకా కొడుకు తలకొరి దాకా, బంధుమిత్రులు చితిదాకా అని అంటూ ఉంటారు. ఈ సామెత ధనుసు రాశి వారు బాగా గుర్తుపెట్టుకోగలరు. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, తప్పకుండా సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు శనిహోరలో మౌనంగా ఉండడం, ఆత్మ పరిశీలన, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసన కార్యక్రమాల్లో పాల్గొనడం వలన, ఏకాగ్రత వలన, మనశ్శాంతి వలన, సత్ప్రవర్తన వలన, ఉప ఆవాసం వలన, మంచి స్నేహం వలన, సత్సంబంధాలను మెరుగుపరచుకోవడం వలన ఎలాంటి వాటిని వచ్చినా కూడా మనోధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది. 24 గంటలు
నా భార్య, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నా వ్యవస్థ, నా వ్యవహారం అనుకుంటున్నంత వరకు నువ్వు భ్రమలో బతుకుతున్నావు అని చెప్పి ధనుసు రాశి వారు బాగా గమనించాలి. ఎందుకనగా ఇన్ని సంవత్సరాలు భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ కూడా తెలివిగా నిన్ను వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. కానీ నువ్వు కూడా ఏమనుకున్నావు, ఓపిక ఉంది కదా, శక్తి ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అలా పంచుకుంటూ వెళ్ళిపోయావు. అదే నీకు ఒక్కసారి ఇప్పుడు అవసరం వచ్చింది, ఒక్కరు కూడా నీ మాట వినే పరిస్థితి లేదు. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి భగవానుడు అవ్వడం, గ్రహ గమనాల్లో 18 సంవత్సరాల తర్వాత 3వ స్థానంలోకి రాహు రావడం, 30 సంవత్సరాల తర్వాత అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం, సప్తమంలోకి 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి రావడం, అలాగనే భాగ్యంలోకి 18 సంవత్సరాల తర్వాత కేతు భగవాన్ సంచలన గ్రహాలు అంతగా యోగించడం లేదు. కనుక యోగం అనుకూలంగా లేనప్పుడు మౌనం, ప్రశాంతత, ఆరోగ్యము, ఏకాంతము, అలా భగవంతుడికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ప్రతి శనివారం పూట శనిహోరలో శనివారం రోజున ఉపవాసం ఉండడం, పసుపు రంగుతో కూడుకున్నటువంటి పదార్థాన్ని భుజించడం, వీలైతే భూసేవనం, భూమి మీద పడుకోవడం, అలాగనే ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు వ్రాయడం, 108 సార్లు ఉచ్చరింపజేయడం, శని భగవాన్కి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, ఇనుపు వస్తువులు, అలాగా వీటితో తులాభారంలో ఈ అక్షర తులాభారంలో పాల్గొనడం. అక్షర తులాభారం అనగా ఈ మంత్రాలన్నీ కూడా రాసి ఒక త్రాసులో కూర్చోబెట్టి, ఒక త్రాసులో శని భగవాను కూర్చోబెట్టి తులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన, అనగా కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు అనుకుంటూ ఉంటాడు, నన్ను స్మరిస్తున్నాడు కదా, నేను అతన్ని కాపాడే బాధ్యత నాదే, అది మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన బాధ్యత నాది అని చెప్పి భగవంతుడు అనుకుంటాడు. ఎందుకనగా ఆ భగవంతుడికి మీరు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైంది. శని భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అక్షర తులాభార మహోత్సవంలో పాల్గొందాం, కష్టాలను దూరం చేసుకుందాం, అనారోగ్యాన్ని దూరం తీసుకుందాం, ప్రతిదాన్ని సమస్థితిలో తీసుకొని అఖండ ఆయురారోగ్యాలు పొందుదాం. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, పత్రికా రంగాల్లో ఉండబడిన వారు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, చలనచిత్ర రంగంలో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు, మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు, ఎర్రటి ధాన్యానికి, ఎర్రటి వస్తువులకు, ఎర్రటి నేలలు, అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధరులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే ఫలి, అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు షష్ఠగ్రహ కూటమి, అనగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం, ఉగాది పండగ ప్రారంభ మాసమంతను కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం, ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో 4 పెద్ద గ్రహాలు మారడం, అంతను కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి. అది కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి, అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, రోజు ఉతికిన వస్త్రాలు ధరింపచేయడం, మొక్కలకు నీరు పోయడం, సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంత వరకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా, ఒక నారాయణులాగా నిత్యం, అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట, అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం, కుదిరితే రోజు రాయడం, కుదరలేదు 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు రాయడం, ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు
మనం షష్ఠపూర్తి కాల సమయంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవైపు ధాన్యాన్ని, ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు. కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తారు. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కోసం. 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు. ఎందుకు చేస్తారని అంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం. అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. అయితే చూడండి, మార్వాడి చూడండి, చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులుగా జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం, యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి, ప్రతి సోమవారం పూట చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధ భగవానునికి, గురువారం గురు భగవానునికి, శుక్రవారం శుక్ర భగవానునికి, శనివారం శని భగవానునికి, రాహు భగవానునికి, కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి, ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరున పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది. కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో, విజయాలు కలిగిన తర్వాత పెద్దలను ఎలా దర్శించుకుంటామో, నామ ఇతి మంత్రియత, నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆదివారం పూట సూర్యుడు, సోమవారం చంద్రుడు, ఇట్లా 7 రోజులకు 9 గ్రహాలను స్మరించడం, ధ్యానించడం, వ్రాయడం, తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతను కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు, ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు, మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన, వ్రాయడం వలన మనందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది. కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం, ధ్యానిద్దాం, భగవంతుడి ఆశీస్సులు పొందుదాం, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం. ఇంకను శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో ఈ యొక్క కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా 12 సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి, హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము, నరదృష్టి నుంచి బయటపడము, అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది. కనుక శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతను కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి. ఈ ఆనందము శాశ్వతము కాదు, ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు. రెంటిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తి తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం, తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు, రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి యొక్క రాజపూజ్య అవమానాలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జీవితాన్ని, జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి. లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది. అదే ఒక జ్ఞానితో, అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో, సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం, గజ సన్మానం మన సొంతం అవుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాలను తొలగించుకుందాం, ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. శ్రీ విశ్వావసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు.